ఓకేనా? సో మనం 11.1ని కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు 11.2 యాక్చువల్గా ఏంటంటే ట్రిగ్నోమెట్రీలో 4 ఎక్సర్సైజెస్ ఉంటాయి. 4 ఎక్సర్సైజెస్ 4 ప్యాటర్న్స్లో ఉంటాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం వచ్చేసరికి ఎట్లుంటుందంటే పైథాగరస్ థీరం, దాన్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తాం. డైరెక్ట్ యాంగిల్ని సైడ్ని కనెక్ట్ చేసి చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఇందులో పైథాగరస్ థీరం వాడం. ఆల్రెడీ ఈ క్లాస్కి ముందు మీకు నేను ఒక టేబుల్ ఫ్రేమింగ్ ఎలా రాయాలో చెప్పాను. నేను ఇక్కడ ఆ టేబుల్ యూజ్ అవుతుంది నాన్న. అంటే ఆ వాల్యూస్ కనుక మీకు వస్తే దీన్ని డైరెక్ట్ సాల్వ్ చేసేయచ్చు. సో మీ కన్వీనియంట్ కోసం నేను ఇక్కడ టేబుల్ని చాలా షార్ట్లో వేస్తున్నా. విషయం ఏంటంటే సింపుల్గా వేస్తున్నా, మనకి స్పేస్ కావాలి కాబట్టి మళ్ళీ మీరు ఇంత అనుకోవద్దు. సో ఇందులో ఇది 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. ఇక్కడ వచ్చేసరికి సైను, కాసు, టాన్, కొసీకెను, సీకెను అండ్ కాట్. సైన్ 0 ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది 0, ఇది 1. ఆల్రెడీ మొన్న మీకు ఈ టేబుల్ ఎట్లా రాయాలి చెప్పాను, మళ్ళీ డీటెయిల్గా ఏం చెప్పట్లేదు. ఇది 1/2, 1/√2, √3/2. ఇవి రివర్స్ రాస్తాం. 1, √3/2, 1/√2, 1/2, 0. tan వచ్చేసరికి 0/1 అంటే 0, 1/0 అంటే నాట్ డిఫైన్. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 1/√3 వస్తుంది, 1 వస్తుంది, √3 వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని రివర్స్ చేయాలి. 1/0 అంటే ఇది నాట్ డిఫైన్. ఇది 2, √2, 2/√3 అండ్ 1. సీకెంట్ వచ్చేసరికి 1, 2/√3, √2, 2 నాట్ డిఫైన్. కాట్ వచ్చేసరికి నాట్ డిఫైన్, √3, 1, 1/√3, 0. ఈ టేబుల్ ఎలా రాయాలో ఆల్రెడీ మనం మొన్న చెప్పుకున్నానా. సో ఇప్పుడు నేను మళ్ళీ టేబుల్ నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఈ టేబుల్ని మాత్రం మళ్ళీ చెప్తున్నా. ఇఫ్ యూ వాంట్ ఒక్కసారి దీని ముందు క్లాస్ వినండి. ఇందులో ప్రతిదీ ఎలా రాయాలో చెప్పాను. ఈ ప్రాబ్లమ్స్ అయ్యే వరకు టేబుల్ ఇక్కడ ఉంచుతాం మీకు అర్థం కావడం కోసం. ఈ టేబుల్ నీకు వస్తే ఈ ప్రాబ్లం ఎంత ఈజీగా మీరే చూడండి. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ ఇవాల్యుయేట్ ద ఫాలోయింగ్ అంటే ఏంటి, కింద ఇచ్చిన ఆన్సర్ని మనం సింప్లిఫై చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఏముంది, sin 45. వెంటనే మీరు ఎక్కడికి రావాలి, సైన్లోకి వచ్చేయండి. ఈ సైన్లో 45 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ వాల్యూ మనకు కావాల్సిన వాల్యూ అంటే ఎంత, 1/√2 ప్లస్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ cos 45. సో కాస్లోకి వచ్చేసి ఇది కాస్లో 45 అంటే ఎక్కడికి వచ్చింది 45. ఎంత ఉంది వాల్యూ, 1/√2 అంటే cos 45 వాల్యూ 1/√2. రెండిట్లో డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి తీసేసుకుంటాం. సో న్యూమరేటర్ డైరెక్ట్ యాడ్ చేస్తాం కాబట్టి 1 + 1 = 2/√2. జనరల్గా ఏంటంటే డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ని ఉంచాం కాబట్టి ఏం చేస్తాం, రేషనలైజ్ చేస్తాం. √2/√2. సో 2 × √2/√2 అంటే √4. సో 2√2/√4 అంటే 2 get cancelled. So the answer is √2. This is the answer. So therefore sin 45 degrees plus cos 45 degrees = √2. ఇది ఫస్ట్ ప్రాబ్లం. దీంట్లో ఒకసారి చూడండి దీన్ని. ఓకేనా? సో ఇది ఫస్ట్ బిట్లోనే మనకి ఏంటంటే ఒకే ప్రాబ్లంలో 3 స్మాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది సబ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటి, cos 45/secant 30 plus cosecant 60. సో ఫస్ట్ యాజ్ యూజువల్ cos 45 ఎక్కడ ఉంది, cos 45 1/√2. సో మీకు చూడటం వచ్చింది కాబట్టి నేను ప్రతిదీ చూపించాను cos 45. నెక్స్ట్ sec 30 వాల్యూ ఎంత ఉంది చెక్ చేసుకోండి. ఇట్ షుడ్ బి 2/√3 ప్లస్ cosec 60 ఆ వాల్యూ కూడా ఎంత 2/√3. మీకు కావాలంటే అక్కడ చెక్ చేసుకున్నానా, నేను డైరెక్ట్ వేస్తున్నా. నెక్స్ట్ 1/√2. ఈ రెండిట్లో డినామినేటర్ ఏముంది, √3a ఉంది. సో ఏమవుతుంది 2 + 2. సో 1/√2/4/√3. ఇదొక ఫ్రాక్షను, ఇదొక ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్. సో ద డినామినేటర్ ఫ్రాక్షన్ షుడ్ బి రెసిప్రోకల్ అంటే 1/√2 × √3/4. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ √3/4√2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, చెక్ ఇట్. ఓకే నాన్న, ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. డైరెక్ట్ ఏం లేదు నా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. sin 30 వాల్యూ ఇట్ షుడ్ బి
1/2 ప్లస్ tan 45 వాల్యూ 1 మైనస్ కొసీకెన్ 60. కొసీకెన్ 60 ఎంత ఉంది నాన్న? సో ఇట్ షుడ్ బి 2/√3 బై cot 45 వాల్యూ. cot 45 వాల్యూ ఎంత? 1 ప్లస్ cos 60. cos 60 వాల్యూ ఎంత? 1/2. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? సీకెన్ 30. సీకెన్ 30 వాల్యూ ఎంత? 2/√3. చాలామంది దీన్ని ఏంటంటే సింప్లిఫై చేసి చేయాలనుకుంటారు. ఏం అక్కర్లేదు, డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకు క్యాన్సిల్ చేయొచ్చు అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చూడాలి. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ 1/2 ఉంది, దీనికి సైన్ ఏముంది? ప్లస్. ఇక్కడ 1/2కి ఏముంది? ప్లస్. అంటే రెండు సేమ్ ఉన్నాయి, ప్లస్ ఉంది. 1 ప్లస్ ఇక్కడ కూడా +1 మైనస్ 2/√3 మైనస్ 2/√3 అన్నిటికీ న్యూమరేటర్లో డినామినేటర్లో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ అండ్ దేర్ కరెస్పాండింగ్ సైడ్స్. కంటిన్యూ అయిపోతున్నారా? ఆ పార్టీస్ ఇంత కట్ చేయరాదు. సో ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ అండ్ దేర్ కరెస్పాండింగ్ సైన్ నెంబరు సైన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1/2 ప్లస్ ఉండి ఇక్కడ 1/2 మైనస్ ఉంటే మళ్ళీ ఇది పనికిరాదు. రిమెంబర్ ఇట్. 1/2 ప్లస్ ఉంది, ఇక్కడ కూడా 1/2 ప్లస్ ఉంది. +1 +1 మైనస్ 2/√3 మైనస్ 2/√3. ఎప్పుడైతే ఇలా ఉంటుందో దీన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. ద వాల్యూ బికమ్ 1. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, సార్ ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది అంటే ఇక్కడ 1/2కి ప్లస్ ఉంది ఇక్కడ 1/2కి మైనస్ ఉంది, రిమైనింగ్ సేమ్ ఉన్నాయి, అప్పుడు క్యాన్సిల్ చేయొచ్చా? చేయకూడదు. మరి అప్పుడు ఏం చేయాలి? దీనికి ఎల్సిఎం చేసి సింప్లిఫై చేయాలి, దీనికి ఎల్సిఎం చేసి మళ్ళీ సేమ్ మనం అన్లైక్ ఫ్రాక్షన్ ఎల్సిఎం చేసుకుంటూ లాస్ట్కి వచ్చి క్యాలిక్యులేషన్ చేయాలన్నా ఈ ప్రాబ్లమ్ని ఇలా చేయొచ్చు. 100% ఈజ్ కరెక్ట్. సో చెక్ ఇట్ వన్స్. ఓకేనా? సో ఈ ప్రాబ్లం చూడండి, ఇక అంతా ఒకే మోడల్ అన్నా, ఏం లేదు. సబ్స్టిట్యూషన్, సింప్లిఫికేషన్, గెటింగ్ ద ఆన్సర్. సో 2 × tan స్క్వేర్ 45. tan 45 వాల్యూ ఎంత? 1. tan స్క్వేర్ ఉంది కాబట్టి దాని అర్థం ఏంటి? 1². అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, tan స్క్వేర్ తీటా అన్నా tan తీటా హోల్ స్క్వేర్ అన్నా ఒకటే. డోంట్ గెట్ కన్ఫ్యూజ్, అది ఏం తేడా కాదు. ఇప్పుడు tan స్క్వేర్ తీటా అంటే అర్థం ఏంటి? tan తీటా ఇంటూ tan తీటా. tan తీటా హోల్ స్క్వేర్ అన్నా కూడా tan తీటా ఇంటూ tan తీటా. అందుకే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, రెండు ఒకటే. tan స్క్వేర్ ఉంది కాబట్టి నేను ఏం చేసుకున్నా దాన్ని tan తీటా హోల్ స్క్వేర్ కింద tan 45 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ cos 30. cos 30 వాల్యూ ఎంత ఉంది నాన్న? √3/2 హోల్ స్క్వేర్ మైనస్ sin 60, అది కూడా √3/2 హోల్ స్క్వేర్. యాక్చువల్ దీన్ని ఇంకా ఈజీగా చేసేయచ్చు. 2 1² అంటే 1 ప్లస్ దీని వాల్యూ ఏమవుతుంది? 3/4. ఇంకొక స్టెప్ వేస్తాం మీకు కొంచెం అర్థం కావడం కోసం, ఎందుకంటే అందరికి అర్థం కావాలి కదా. సో √3/2 హోల్ స్క్వేర్ అంటే దాన్ని ఏం రాయొచ్చు? √3 హోల్ స్క్వేర్ బై 2² మైనస్ √3 హోల్ స్క్వేర్ బై 2². నెక్స్ట్ స్టెప్లో 2 × 1 = 2, √3 హోల్ స్క్వేర్ అంటే ఈ రెండు క్యాన్సిల్, 3/4. ఇక్కడ కూడా సేమ్ మైనస్ 3/4. చూడండి, +3/4 మైనస్ 3/4 క్యాన్సిల్, ఏం మిగిలింది? 2. దిస్ షుడ్ బి ద ఆన్సర్. చెక్ ఇట్. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి అన్న. అగైన్ సీకెన్ స్క్వేర్ 60. సీకెన్ 60 ఎంత? ఇట్ షుడ్ బి 2 అంటే 2 హోల్ స్క్వేర్. tan స్క్వేర్ 60. tan 60కి వచ్చేయండి √3 హోల్ స్క్వేర్ కాబట్టి మైనస్ √3 హోల్ స్క్వేర్ బై sin స్క్వేర్ 30. sin స్క్వేర్ 30 ఎంత? 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ 30 √3/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2² అంటే 4 మైనస్ ఈ రెండు క్యాన్సిల్, 3 బై 1/2 హోల్ స్క్వేర్ అంటే 1² అంటే 1, 2² అంటే 4 ప్లస్ 3/4. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1/, ఈ రెండిట్లో డినామినేటర్ ఏముంది? 4. సో 1 + 3. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ 1 అంటే ఏం లేదంటే ఏమున్నట్టు 1/1 అంటే ఇక్కడ ఇదొక ఫ్రాక్షను ఇదొక ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్లో ఇక్కడ వచ్చింది ఏంటి అన్నట్లు? న్యూమరేటర్. చూడండి మన ఇక్కడ ప్రతి దాంట్లో ఇదొక ఫ్రాక్షన్ ఇదొక ఫ్రాక్షన్ అంటే ఇదొక ఫ్రాక్షను ఇదొక ఫ్రాక్షన్. సో ఈ 1 అనేది ఏంటి? ఒక ఫ్రాక్షన్ అంటే దీని న్యూమరేటర్. అంటే ఏం మిస్ అయింది? డినామినేటర్. ఆల్రెడీ మనకు ఫ్రాక్షన్లో చెప్పుకున్నాం 3 ఉందంటే ఏం రాసుకుంటాం? 3/1. సో ఇక్కడ ఓన్లీ 1 ఉందంటే ద డినామినేటర్ షుడ్ బి 1. అందుకే నేను ఏం రాసుకున్నా? 1/1. చాలామంది పిల్లలు ఇక్కడ తప్పు చేస్తారు నాన్న, అందుకే గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం చూసుకుంటారండి, ఇక్కడ ఇది న్యూమరేటర్ ఫ్రాక్షన్,
ఇది ఇంకో ఫ్రాక్షన్. సో మళ్ళీ ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్. సో 1 plus 3 4/4. సో 1/1 into 4/4. 4 get cancelled. So 1/1 into 1. The answer equal to 1. This is the answer.